సహృద మమ్మీ దిగవా అంటే దిగుతాను. అక్కడ చూడు. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? కుంటాను ఈ రోజు వరకు మంచోడు అని కూడా గుడ్ బాయ్ రెడీ అయ్యింది. తన కట్టెల పొయ్యి మీద వండిన వంట సూపర్, నిజంగా చెప్తున్నా కదా. మా నాన్నమ్మలు అమ్మమ్మలు వాళ్ళంతా అదే వండేది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా మానేసారు తక్కువ వండడం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది. అవును, మేమైతే కొన్ని టెంపుల్స్ కి విజిట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాము. అంటే మా చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం. అంటే మాకు చాలా కరీంనగర్లో ఫేమస్ టెంపుల్ అవి. ఎలా అంటే అదే మన కొమరవెల్లి అండ్ వేములవాడ, తర్వాత కొండగట్టు. ఇవైతే మేము చిన్నప్పుడు అయితే మా పేరెంట్స్ అయితే ఎవ్రీ ఇయర్ తీసుకెళ్లేది. అంటే ఫస్ట్ కొమరవెల్లి తర్వాత దర్శనం అయ్యాక, అంటే అక్కడ కొంతమంది బోనం పట్నాలు ఇలా వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకి. సో అలా అనమాట. అవి అయిపోయాక మళ్ళీ అక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ వేములవాడకి వెళ్తాం అనమాట. వేములవాడలో దర్శనం చేశాక నెక్స్ట్ కొండగట్టుకి, లాస్ట్కి కొండగట్టుకి వెళ్ళేసి దర్శనం చేసుకుని అక్కడ మంచిగా తినేసి స్టేయింగ్ చేసేసి, అంటే ఎవరిష్టం వాళ్ళు, లేదంటే దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. బట్ మేమైతే ఈ 3 ప్లేసెస్కి టెంపుల్స్కి విజిట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. అందుకనే ఆల్రెడీ అంటే రెడీ అయిపోయాము, లగేజ్ కూడా కార్లో పెట్టాము. మేము రెడీ అవ్వడమే లేట్ ఇంకా. సో ఇప్పుడైతే రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. అవునా, రెడీ అయిపోదాం. సో ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకనంటే మాకైతే చాలా ఇష్టమైన ప్లేసెస్. శివయ్య అంటే, మాకు వేములవాడలో శివయ్య అంటే చాలా సెంటిమెంట్. లైక్ మా చిన్నప్పటి నుండి చూస్తాం కదా, మా పేరెంట్స్ ఏదన్నా మేము ఇంట్లో పెళ్లిళ్ళకి, అంటే స్టార్టింగ్ పెళ్లి ఏదైనా, అంటే ఇంట్లో పెళ్లిళ్ళు జరిగే ముందు అండ్ ఇంకొకటి ఏదైనా గృహప్రవేశం చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఇలాంటివి సెంటిమెంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తారు. అంటే నాకు తెలిసినంత వరకు, నా ఊహ తెలిసినంత వరకు అయితే ఇలా కరీంనగర్లో అయితే వేములవాడకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటూ శివయ్యని. సో మాకైతే చాలా నమ్మకంగా మేము మొక్కుతాము శివయ్యని అక్కడ. సో అందుకని మేమైతే వేములవాడకి, అంటే నేను నా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో, సహృద చిన్నగా ఉన్నప్పుడు, సహృద పుట్టెంటికలకి వెళ్ళాము. సో అప్పటి నుంచి నేను వెళ్ళలేదు. అందరూ మా అంటే అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ వెళ్తారు, మా అమ్మ వాళ్ళు. బట్ మేము వెళ్ళలేదు. సో ఈసారి మా అమ్మ వాళ్ళు వాళ్ళంతా వెళ్తున్నారంట, మమ్మల్ని కూడా రమ్మని చెప్పేసి అంటే సరే వెళ్దామని చెప్పేసి సహృదని తీసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడైతే మేము రెడీ అవుతాము. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ చూసేయండి. అయ్యో, నా స్కిన్ చూడు ఎట్లా అయిపోయిందో, చాలా డల్ గా అయిపోయి బ్లాక్ అయిపోయింది. అమ్మకి ఏమైంది? ఏమైందమ్మా? నా ఫేస్ చాలా డల్ గా ఉంది ఫ్రూటీ, అస్సలు బాగాలేదు. ఏది యూజ్ చేసినా వర్క్ అవ్వట్లేదు. టైర్డ్ అయిపోయా ప్రోడక్ట్స్ యూజ్ చేసి చేసి. అమ్మ, దానికి ఎందుకంత వరీ అవుతున్నావు? డోంట్ వరీ, నాకు తెలుసు నీకు ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుందో. 1 సెకండ్. నువ్వు ఈ మామావర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. నీకు ఈ ప్రోడక్ట్ అనేది స్కిన్ కి చాలా యూజ్ అవుతుంది. దీంట్లో రైస్ వాటర్ ఉంది అండ్ అది మనకి స్కిన్ ని బ్రైట్ చేసి హెల్దీ గ్లో ని చూపిస్తుంది. అండ్ దీంట్లో నియాసినమైడ్ కూడా ఉంది. అది మనకి డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి, ఓపెన్ పోర్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. బట్ హెల్దియర్ అండ్ ఫ్రెష్ స్కిన్ ని ఇస్తుంది. రైస్ వాటర్ అనేది స్కిన్ ని స్టిమ్యులేట్ చేసి కొల్లాజెన్ ప్రొడక్షన్ ఇస్తుంది. దీని వల్ల స్కిన్ జెంటిల్ గా ఉంటుంది అండ్ వేరే ఫేస్ వాషెస్ లాగే నేచురల్ మాయిశ్చర్ తీసివేయదు. బట్ హైడ్రేషన్, సాఫ్ట్ గా, ఫ్రెష్ అండ్ గ్లాస్ స్కిన్ ని ఇస్తుంది. ఇది చాలా స్మూత్ చేస్తుంది. ఇది చాలా బాగుంటుంది. జెంటిల్ క్లీన్ గా చేస్తుంది స్కిన్ ని. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. మంచి హైడ్రేషన్ ఇస్తుంది అండ్ ఈజీగా రిన్స్ చేస్తుంది. వావ్ ఫ్రూటీ, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. ట్రస్ట్ మీ, నీకు ఈ ప్రోడక్ట్ చాలా నచ్చుతుంది. ఈ ప్రోడక్ట్ నీ స్కిన్ నీడ్స్ ని చేంజ్ చేస్తుంది. యు డిజర్వ్ దట్ ఫ్రెష్ గ్లోయింగ్ కంప్లెక్షన్. నేను నోటీస్ చేసింది ఏంది అంటే, మంచి బ్రైట్ అండ్ హెల్దియర్ స్కిన్ ని ఇస్తుంది. నాకు మామావర్త్ ప్రొడక్ట్స్ లో నచ్చింది ఏంది అంటే, దే ట్రూలీ అండర్స్టాండ్ వాట్ వీ నీడ్. మామావర్త్ ప్రొడక్ట్స్ అనేవి టాక్సిన్ ఫ్రీ. ఈ ప్రోడక్ట్ నీకే. ఆల్ రైట్, నేను కూడా నీ స్కిన్ లాగా చేసుకుంటాను. ఇప్పుడే గ్లాస్ స్కిన్ రిఫ్లెక్షన్ ఛాలెంజ్ చేయండి మామావర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, నా కూపన్ కోడ్ సహరు 2025 యూజ్ చేసి 20% ఆఫ్ మామావర్త్ వెబ్సైట్ ఆర్ యాప్ లో పొందొచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఆర్ మీ నియర్ స్టోర్స్ లో దొరుకుతుంది.
మా మమ్మీ మంచి డ్రైవింగ్ చేస్తుంది. 7 అవుతుంది. 5 o'clockకే లేద్దాం అనుకున్నాము. లేసాను నేను, కానీ రెడీ అవ్వడానికి టైం పట్టింది. ఆడపిల్లలు ఉంటే ఇంట్లో తెలుసు కదా, నాకు దెబ్బలు కూడా పడ్డాయి. చాలా పనులు ఉంటాయని ఒక ప్లేస్కి వెళ్తున్నాము. చాలా ఇయర్స్ తర్వాత నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళేది అక్కడికి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, మేము వెళ్ళే జర్నీలో ఎలా వెళ్తాము, ఎలా రీచ్ అవుతాము ఏంటి అనేది ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చిన్నప్పుడు ఏం చేసిలో మమ్మీ షేర్ చేసుకుంటారు చూడండి. అవునా, చేసుకో. మేము వెళ్ళే ప్లేస్కి చాలా దగ్గరలోనే ఉన్నాము. మధ్యలో ఇలా గోల చూడండి, వీళ్ళిద్దరు ఫోటో షూట్స్ పెట్టుకున్నారు. ఇక్కడ ఫొటోస్ దిగాలి, లొకేషన్ కనిపించింది అంటే దిగుతారు, ఎవరైనా దిగుతారు. కానీ వీళ్ళు ఏంది పెట్రోల్ బంకులు కూడా మొదలు పెడతారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. టైం అయిపోతుంది మనం వెళ్ళేలోపు, 8:30 అవుతుంది. సో అంటే సిటీలోనే ట్రాఫిక్ కదా, చాలా చాలా టైం పట్టింది. అంటే సిటీ అవుట్స్కట్స్ రావాలి అంటే ఇంకా కొంచెం ఎంతైనా ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ దాటేసి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇట్లా ఈ టైం అయింది, 8:30 అవుతుంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము వెళ్ళిపోతాం అనమాట మేము వెళ్ళే ప్లేస్కి. ఆ ప్లేస్ మీకు ఏంటో చూపిస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడికి వెళ్ళాలి, మధ్యలో మళ్ళీ ఆగాలి. అయిపోయిందా మీ ఫోటో షూట్? జరుగు, పక్కకు జరగంటారు సహృద్ అయితే డైరెక్ట్. ఎన్ని ఫొటోస్, వేల ఫొటోస్ దిగినా సరిపోవేమో. కొన్ని టీబీలకి మెమొరీ లాగేస్తున్నారు ఇద్దరు, సహృద ఉన్న వాడు అనిల్. అయితే బొట్టు పెట్టుకున్నాడు అనిల్ ఇవాళ బుద్ధిమంతుల్లాగా. అనిల్ మొహం చూపించి ఒకసారి. అరే వాడికి వాడే ఫీల్ అవుతారు. ఏమైంది, అయిపోయిందా మీ ఫొటోస్? నేను వెళ్ళిపోతున్నా. కార్ తీస్తే అట్లా వెళ్ళిపోవడం అంటే మీరు రావాలి కదరా ఫస్ట్. నాకు నిజంగా ఫొటోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, చాలా రేర్గా దిగుతాను. సహృద మమ్మీ దిగవా అంటే దిగుతాను. అక్కడ చూడు, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళాలి కదా. మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేస్తారా, డైరెక్ట్ వెళ్దామా? ఆప్తే చేస్తారంట. ఎంజాయ్గా నవ్వుతున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరైతే. ఇలా మార్నింగ్ జర్నీ చేస్తే అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంట్లో పూజ చేసుకొని లైక్ బయటకు వచ్చామంటే ఎర్లీ మార్నింగ్ అయితే అంటే ఆ వైబ్ ఎవరికైనా ఉంటుంది. ఎటన్నా వెళ్ళాలి అంటే మార్నింగే స్టార్ట్ అయిపోవాలి. సో బాగుంటుంది అనమాట. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, సహృద ఉన్న అనిల్. సో అక్కడికి వెళ్ళాక ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎవరు ఏంటి కూడా చెప్తాము. మాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడికైతే వచ్చాము. ఎక్కడికి అనుకుంటున్నారా? కుమ్రవెల్లి అనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను. చిన్నప్పుడు ఇయర్లీ వన్స్ వచ్చేవాళ్ళం, అంటే మా అమ్మ వాళ్ళతోని. సో వన్స్ మ్యారేజ్ అయ్యాక రావడమే మానేసాం. చిన్నప్పుడు అయితే ఎంత అసలు ఎగ్జైట్మెంటో, మేము జాతర వెళ్తున్నాము అది ఇది అని చెప్పేసి అలా వచ్చేసేవాళ్ళం. ఇట్లా లేదు, ఇట్లా వచ్చేవాళ్ళం కాదు. బస్సులకు కూడా కాదు, ఏ ట్రాక్టర్లో ట్రాలీలో వేసుకొని అందులో కూర్చొని వచ్చేవాళ్ళం. అదే ఎగ్జైట్మెంట్, అదో థ్రిల్ అంతే. ఇక్కడ కూడా పొలాలు, పచ్చని పొలాలు, ఊరు గుర్తుకు వస్తుంది. నా కూతురు పంచలు చూడండి. ఇది నీ ఊరు కాదు, ఏ ఊరు అయితే ఏంటి, ఆ పొలాలు అవన్నీ చూస్తే మన ఊరు మనకు గుర్తుకు వస్తుంది కదా. సో అలా అనమాట. ఏమున్నది, రైట్ సైడ్ వాటర్ ఉన్నాయి. ఎంట్రీ అవుతున్నా అంటే నాకేం గుర్తుకు లేదు. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను. లైక్ ఫ్రూటీ అంత అనుకోండి, నా 9th 8th 6th 7th 5th అలా ఎవ్రీ ఇయర్ వచ్చేది కదా, అట్లా తెలుసు అనమాట. కానీ ఏం గుర్తుకు లేదు నాకు అసలు. చూడాలి అక్కడికి వెళ్ళాక. అయితే కొంచెం గోవాకి వచ్చిందేమో అనుకున్నాడో, లేకపోతే ఇంకా దేవుడి దగ్గరికి వచ్చింది అనుకుంటుండో అర్థం కావట్లేదు. సో అందరం అయితే ఇక్కడ కలిసాము. మా నాన్న ఐఫోన్ కొనిచ్చిన ఒకటే, ఐఫోన్లో మాట్లాడుతున్నాడు చూడండి. సో మా నాన్న చూడండి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు కూర్చొని ఊరోళ్ళతోని. ఎందుకంటే ఇది రాంగా దొరికిందట ఐఫోన్ కూడా దొరికిందంటే మా నాన్న అదృష్టవంతుడు. అయితే పెద్దపల్లి రోడ్ మీద పడ్డాయట, అనంతపాట కాడ. ఇక్కడ
మరి ఇదేంది ఇది మొత్తం ఎవరితో మాట్లాడినా ఇప్పుడు ఫోన్? ఇప్పుడు ఆ ఎన్నంపల్లితో 4 రైతులు ఫోన్ చేస్తారు, అడవులు తుమ్ము తీసిరు, నీ నారు మునుగుతుంది, నారు కొట్టుకపోతుంది అంటే, మరి నేను వచ్చేదాకానైతే కాపాడురి, ఫలాని సిరిశైలం ఇంటికాడ పానున్నది, ఆ పాన కొండపోయి ఎస్ఆర్ఎస్ కాలువ నుంచి ఆడ రాకుండా తుమ్ము దిగేయిరి, నీ పుణ్యం ఉంటుంది. రంజిత్ కొమ్ము రంజిత్ అలా మారుతుంది. నేను వచ్చి 2 గంటలకు ఎక్కువనే అవుతుంది. మా నాన్న అయితే అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు కూర్చొని. ఎప్పుడు చూసినా ఆ పొలాలు, ఆ భూములు, అంటే ఆ కాలువ నీళ్ళని, ఇంకా పెరన్లు, పత్తులు అవి అయితే వదిలిపెట్టాడు. ఒక 1 డే ఉండడమే గగనం అనమాట. ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చి ఈరోజు ఈవినింగ్ వరకు పోతున్నా, నేను ఉండలేను, నాకు పొలం పోతుంది, అక్కడ నాకు నీళ్ళు వార్తలేవు పొలానికి, అది ఇది అని చెప్పేసి అసలు ఉండలేడు. ఇంకా మా ఇళ్ళల్లో అసలు ఒక్కరోజు కూడా ఉండలేడు. ఇక్కడికి వచ్చి 2 hours అవుతుందంట అంతే. కనీసం దేవుని దర్శనం కూడా అయిపోలేదు. అప్పుడే నా పొలం గురించి అలా అంటే ఊరోళ్ళకి, వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, మా కజిన్ వాళ్ళు వీళ్ళు, పొలం దగ్గర నీళ్ళు వారుతున్నాయా లేకపోతే అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా రేర్ మా నాన్న ఇట్లా టెంపుల్లోకి రావడం, ఎందుకంటే రాలేడు. మా అమ్మ మేము రావడమే అంటే కలిసి మేమే వస్తాం, కానీ మా నాన్న చాలా తక్కువ వస్తారనమాట. ఆగుడు లేదంట. ఈడికెళ్ళి లేస్తే ఇక్కడ కొమరవెల్లి అయిపోయిన వెంటనే మళ్ళీ మేము వేములవాడకి, కొండగట్టకి కూడా వెళ్ళాలి ఇక్కడ నుంచి, అంటే అక్కడ నుంచి అటు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాపు మనం వచ్చి? మా బాప వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మోస్ట్లీ నేను కూడా వచ్చి 20 సంవత్సరాలు. మా అమ్మ, అన్నయ్య, అక్క వాళ్ళు వాళ్ళందరూ రెగ్యులర్గా వస్తారు. అరవింద సాయి కూడా వస్తారు కదా బాపు. అది చూడండి మంచిగా ప్రశాంతంగా ఉంది, మంచిగా కూర్చొని ఉన్నాడు అరవింద్ సాయి. చెప్పాను కదా, వీళ్ళు మాత్రం మారరు. ఇంకోసారి ఎప్పుడు వీళ్ళ గురించి చెప్పొద్దు అనుకుంటున్నాను, నేనే మారిపోతాను. చూడండి ఇక్కడ కూడా ఇంతసేపు ఫోటోలు దిగుతున్నారు, చూసుకుంటున్నారు వాటిని. అవి ఫోటోలు ఎలా వచ్చినాయి, సెల్ఫీస్, ఫొటోస్, రీల్స్. సో ఇప్పుడైతే అంటే లైక్ ఇప్పుడు మా అక్క వాళ్ళు బోనం చేస్తున్నారు, ఆ బోనాలను అంటే బోనాలు చెల్లించాలంట. బోనాలకి అంటే అక్కడ పట్నాలు వేసేసి వచ్చి ఇక్కడ బోనం మీద దీపం వెలిగించాం అనమాట. ముందైతే వెలిగించకుండానే వెళ్ళిపోయాం అక్కడికి, బోనం చేసి ఇట్లా పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడైతే ఇలా వేసేసి ఇంకా ఆరగించేస్తే అయిపోతుంది. ఆ ప్రసాదాలు తినేసి ఒక్క పొద్దు అంటే ఇచ్చినట్టు అనమాట. ఇంకా సో ఇలా అంటే మార్నింగ్ నుండి తినలే కదా, ఇప్పుడైతే దీంతో ఒక్క పొద్దు విడవడం అనమాట. కానీ టెంపుల్లోకి వస్తే మార్నింగ్ నుండి తినకుండా కూడా అదొక ఫీలింగ్ అనమాట, ఆకలి అనేది అనిపించదు. సో ఇప్పుడైతే కొమరవెల్లి కాడ దర్శనం అయిపోయింది. ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఇప్పుడు వేములవాడకు స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి, కొమరవెల్లి నుండి. ఆడికి వెళ్ళాక రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి, అంటే మండే అనమాట రేపు. ఇంకా సహృద కూడా అలసిపోయింది. సో మా అరవింద్ వేరే కార్లో ఉన్నాడు, మేము వేరే దానిలో వెళ్తున్నాం. వాడు లేకపోతే కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఇద్దరు ఒక దగ్గర ఒకటే కార్లో కూర్చున్నాను. ఇంకో తన్నుకుంటారని వాళ్ళని ఇంకో కార్లో ఎక్కిచ్చేసాను. తాతయ్యని రమ్మంది, అనిల్ అన్నని ఎక్కమంది, కానీ అన్నయ్య వద్దు. అన్నయ్య ఉన్న అది ఉంటే ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు అనుకో, తన్నుకుంటారని ఇంకో వద్దులే గోల కాసేపు. సైలెంట్గా ఉన్నాడా? పోనీలండి కాసేపు కామ్గా నన్ను ఉంటారు చెప్పేసి అనిపించింది. గుడ్ మార్నింగ్ అందరికి. ఇది సెకండ్ డే. మార్నింగ్ మా వాళ్ళు అయితే 3 o'clock లేసారా మీరు? 2 o'clock. నేను 4కి లేచిన. నేను 2 o'clock లేచిన. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? పనులు చేశాడనమాట అరవింద్. అంటే వేరే ప్లేస్లో ఉన్నాం కదా, ఏదైనా కావాలంటే తెచ్చియడం చేయడం అలాంటివి. ఓకే ఒప్పుకుంటాను ఈ రోజు వరకు, మంచోడు అని. సో దర్శనానికి వెళ్ళడానికి అయితే పొద్దున్నే లేసేసి రెడీ అయ్యాము. గుడ్ గర్ల్ సహృద్ అయితే రెడీ అయిపోయింది.
నువ్వు కూడా గుడ్ బాయ్ రెడీ అయ్యింది. ఏయ్ మీరు ఇట్లనే కొట్లాడతారా? నేను వెళ్ళిపోనా టెంపుల్కి, మీరు ఉంటారా ఇంట్లో? నువ్వు ముద్దించుకున్నప్పుడు నేను ఏమన్నా మరి సరే ఓకే అటు చూడు. అబ్బా సో మనం టెంపుల్కి వచ్చాం కదా, కొంచెం మంచిగా ఉండండి ఇక్కడ, అల్లరి చేయకుండా. వెళ్ళి ఆడుకోమ్మా. ఎనీవే మనమైతే దర్శనం చేసుకోవాలి కాబట్టి సో అక్కడికి వెళ్తున్నాం మేము. సో ఇలా రోడ్ సైడ్ బండి దగ్గరనైతే బ్రేక్ఫాస్ట్ ఆగాము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కొండగట్టుకు వెళ్తున్నాం. ఆ మధ్యలో ప్లేస్ లో ఆగామన్నమాట. మళ్ళీ కొండగట్టుకు వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. వాళ్ళు మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నారు. ఇంకెప్పుడైపోతుందని వెయిట్ చేస్తున్న వాళ్ళది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి కొండగట్టుకు తినేసి. వాళ్ళు తినడం అయిపోతే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. టిఫిన్ తిన్నాక టీ తాగాలనిపిస్తుంది. సో అలా అని ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వాడు. మా అరవింద్ ఏమో అక్కడ అదే బంక్లో ఫ్యూయల్ కొట్టిస్తున్నాడు. వాళ్ళ కార్లో అయిపోయిందంట, మమ్మల్ని ఆగమని కాల్ చేశారు. సో ఇక్కడ మేము దారిలో ఆగేసామన్నమాట. కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నామన్నమాట, కొండగట్టుకి దగ్గరలోనే ఉన్నాము. సో అక్కడికి వెళ్ళాక దర్శనం చేసుకోవాలి మళ్ళీ. సో మంకీస్ చూడండి, కొండగట్ట అంటేనే మంకీస్. సో మేమైతే చిన్నప్పుడు వచ్చినట్టే ఉంది ఆల్మోస్ట్. అక్కడ వేములవాడ, అవునా, చాలా ఇయర్స్ బ్యాక్ అన్నాను కదా వచ్చింది. సో సేమ్ ఉంది, ఇట్లుందో అట్లా ఉంది అనమాట. నాకైతే అదే అనిపించింది. ఎంత బాగుందో ఇక్కడ పైనుంచి వ్యూ అయితే చూస్తుంటే. మంకీస్తోనే భయం అవుతుంది. చేతులు ఏముంటే అవి ఇచ్చేయాలా? వద్దులే, పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తుంది మళ్ళీ మాకు ఫోన్ కావాలంటే. ఎక్కడ చూడు చుట్టూ మంకీసే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటితో, ఎందుకంటే లేదు అది తింటుందిలే, అన్నం తింటుంది పాపం. సో ఫస్ట్ అక్కడ కొమరవెల్లిలో దర్శనం చేసుకున్నాం, తర్వాత వేములవాడ, తర్వాత కొండగట్టు లాస్ట్కి. సో ఇక్కడ అయిపోగానే ఇంకా దర్శనం అయిపోగానే తినాలి, లంచ్ చేసి ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. అలా అనమాట. ఆ మంకీస్ చూడు, అసలు భయం వేస్తుంది టెంపుల్కి వెళ్ళాలంటే. అవి మామూలుగా కొట్లాడట్లేదు, చుట్టూ అవే ఉన్నాయి. సో కొండగట్టు అని అంటే ఇక్కడ ఉండే దేవుడు ఏంటి, ఆంజనేయ స్వామి. ఆల్మోస్ట్ తెలంగాణలోనైతే అందరికీ తెలిసి ఉంటుంది. సహృద డ్రెస్ అంటే జీన్స్ టీషర్ట్ వేసుకుంది, ఎందుకంటే వేములవాడలో ఏదైతే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుందో అది మొత్తం తడిపేసుకుంది కింద, వాటర్ అంతా క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి. అందుకే తను డ్రెస్ చేంజ్ చేసుకుంది, కంఫర్ట్గా లేదని ఏడ్ చేసింది కాసేపు. అంటే ఎవరైనా కామెంట్ చేయకండి ఈ డ్రెస్ వేసుకొని టెంపుల్కి వెళ్తారా అని. బట్ ఓకే, తను చిన్నదే కాబట్టి మాకు అనిపించింది. ఇంకా కంఫర్ట్ లేనప్పుడు వేరే ప్లేస్కి వచ్చినప్పుడు తప్పదు. కొన్ని ఎక్స్ట్రా అంటే ట్రెడిషనల్ వేర్స్ లేవు, పెట్టుకోలేదు. ఒక 2-3 పెట్టుకున్నాం అంతే, అవి అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇప్పుడైతే దర్శనం. సో ఇందాకైతే అక్కడ టెంపుల్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చాము, అంటే అది పైన అంటారు, ఇక్కడ కిందికి అన్నమాట. కిందికి వచ్చేసాము. ఇక్కడ అంటే మనం కాసేపు స్పెండ్ చేయాలన్నా ఇక్కడ బాగుంటుంది అనమాట. అందరూ ఫుడ్ కూడా రెడీ చేసుకొని అంటే ప్రిపేర్ చేసుకొని తింటారు ఇక్కడ. సో అలా అనమాట. ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయింది కాబట్టి మేము కూడా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే లైక్ బేతాళుడికి ఏదో చికెన్ కోడిని కోసి పెడతారంట, లైక్ అలా వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళే, మా పెద్దవాళ్ళ నుండి మేము నేర్చుకునేటివి అవి.
మేము చేయడం కాదు, వాళ్ళు చేయకపోతే వినరు, అందుకని వాళ్ళ కోసమైనా చేయాలి. సో ఇక్కడ ఈ హనుమాన్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ అందరూ మంచిగా అంటే మా తెలంగాణలో ఇది ఒక వైబ్ అన్నమాట వీళ్ళకి, నాకు తెలిసి. ఇలా ఇక్కడ ప్లేసులలో కట్టెల పొయ్యిలో వండుకొని తినడం, లైక్ గ్యాసెస్ చిన్న చిన్న సిలిండర్స్ తెచ్చుకొని వండుకోవడం, తినడం, తాగడం, మంచిగా ఎంజాయ్ చేయడం, ఇలా కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అలా అన్నమాట. ఇది మా తెలంగాణలో అంటే మెయిన్లీ ఇవైతే ఫేమస్ ప్లేసెస్ అన్నమాట. అంటే టెంపుల్స్ అయితే మా దగ్గర ఇవి కొమరవెల్లి, వేములవాడ అండ్ కొండగట్ట. సో ఇది వచ్చేసి టమాటో కర్రీ అనమాట. మా కోసం చేసుకున్నాం జస్ట్, అంటే లైక్ నేను నాన్ వెజ్ తిన్నానని చెప్పాను కదా, అందుకోసమే టమాటా కర్రీ చేసుకున్నాం. కొంచెం చూస్తుంటేనే తొందర తినేయాలనిపిస్తుంది నాకైతే. మా వాళ్ళు చూడండి. మా వాళ్ళు చూడండి తింటున్నారు మంచిగా. అని ఎట్లుంది, బాగుందా ఫ్రూటేమా? బాగుందా? ఎట్లుందిరా? అంత తిన్నాడు అరవింద్ గాడు, చప్పగా ఉందని చెప్తాడు. మనకి ఏది పెద్ద పెద్ద లగ్జరీ రూమ్స్ అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. మనం తీసుకుందామన్నా దొరకవు మోస్ట్లీ. ఇక్కడ జస్ట్ మనం ఇలానే ఓపెన్ ప్లేస్లో స్టే చేయాలి. డే అంతా స్టే చేసి మంచిగా వంట చేసుకొని తినేసి వెళ్ళిపోవడమే. ఇంకా మేము తిన్న తర్వాత హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి. సో చిన్నప్పుడు అయితే ఈ బొమ్మల కోసం ఈ షాపులల్లో అంటే ఈ షాపుల కాడికి వచ్చి తినేసి దర్శనం చేసుకొని అంతా అయిపోయాక వెళ్ళే ముందు షాపుల కాడికి వచ్చి కింద వండి బొరలేదు ఈ బొమ్మల కోసం అని మా అనిల్ గాడు, అరవింద్ గాడు. ఇందులో ఆ ట్రాక్టర్లు లేకపోతే ఆ బొమ్మలు, గాజులు ఇలాంటివి కొనిస్తేనే మస్తు థ్రిల్ అయ్యేది అనమాట. అంత హ్యాపీనెస్ ఉండేది. ఏ బొమ్మ కొనిచ్చినా కూడా ఇంటికి వెళ్ళాక దాన్ని అసలు ఉంచేదే కాదు. ఓకే ఫ్రెండ్స్, మా ఈ